సిపిఐఎంఎల్ రెడ్ స్టార్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ, ఎంసిపియు జిల్లా స్థాయి నాయకులు గుంటూరు సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్లో సంయుక్త సమావేశం నిర్వహించి సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల్ అజయ్ కుమార్, సిపిఐఎం నగర కార్యదర్శి కె నళనికాంత్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎన్ విష్ణు, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి మన్నవ హరిప్రసాద్, ఎంసిపిఐ జియు జిల్లా కార్యదర్శి వెంకటేశ్వరరావులు మాట్లాడారు. జూన్ 17 నుంచి పాలస్తీనాతో జాతీయ సంఘీభావ దినోత్సవంగా పాటించండి. గాజాలో ఇజ్రాయెల్ జాతి విధ్వంసాన్ని ఖండించండి. భారతదేశ వైఖరిలో మార్పును డిమాండ్ చేశారు. గాజాలో పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం చేస్తున్న మారణహోమ యుద్ధాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్, ఎంసిపిఐయు పార్టీలు పాల్గొంటూ ఉన్నాయి. అలాగే ఈ నెల 17వ తేదీన కేంద్రంలో 9 వామపక్ష పార్టీలు పిలుపుననుసరించి గాజాపై అలాగే పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి మారణకాండకు నిరసనగా పాలస్తీనాకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా సంఘీభావ ప్రదర్శనలు నిర్వహించమని జాతీయ వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా గుంటూరు జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఇజ్రాయిల్ అమెరికా అండతోటి పాలస్తీనాలో ఉన్నటువంటి మొత్తం భూభాగాన్ని కబళించడమే కాకుండా చివరికి మొత్తం పాలస్తీనియన్లని ఆ ప్రాంతం నుంచి తరిమి కొట్టే కుట్ర చాలా సీరియస్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మద్దతుగా అమెరికా ఆయుధాలను పంపించి ఇజ్రాయెల్కి అండగా నిలబడి పాలస్తీనియన్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ వాళ్ళు హై స్కూల్స్ పైన, ప్రార్థనా మందిరాల పైన, జన సమూహాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో భీకరమైనటువంటి దాడులు చేసి ఇప్పటికే 55 లక్షల మందిని పట్టున పెట్టుకోవడం జరిగింది. చనిపోయినటువంటి పాలస్తీనా వాసుల్లో అత్యధిక భాగం మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు. ఈ క్రమంలో జరుగుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడికి అమెరికా అనేటటువంటి ఒక ప్రపంచ దేశాలన్నీ శాసించాలనే కుట్రతోటి దేశానికి మధ్య యుద్ధాలు పెట్టి యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహించి చేస్తున్నటువంటి దురాగతాన్ని అమెరికన్ సామ్రాజ్యవాదంలో భాగంగానే దీన్ని చూడాలి. ప్రపంచంలో సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా ఈ రోజున పాలస్తీనాకి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్రలో ఇవాళ వామపక్ష పార్టీలు పిలుపుననుసరించి ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిరసన పాలస్తీనాకి సంఘీభావంగా ఇజ్రాయెల్కి నిరసనగా ఈ యొక్క ప్రదర్శనల్ని నిర్వహిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం. గత 2 సంవత్సరాలకు పైగా, అంటే ఈ సమస్య నేటిది కాదు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి నేడు ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతం మొత్తం కూడా ఇజ్రాయిల్ ఆక్రమించుకున్నటువంటి నేటి పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో నిరాశ్రయులైనటువంటి యూద జాతికి ఒక దేశం లేదని ఆనాడు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏకకంఠంతో
వాళ్ళకి యూదులకు పాలస్తీనాలో ఒక భాగాన్ని యూదులకు ఇవ్వడం జరిగింది. కానీ అట్లాంటి ఇజ్రాయేల్ యూదులు ఇవాళ అమెరికాలో మొత్తం కూడా అమెరికా సిండికేట్ సభ్యులు పాలక వర్గాల్లో ప్రధానమైన భాగం యూదులు ఉన్నారు, పెట్టుబడిదారు యూదులు ఉన్నారు. మధ్య ప్రాచ్యంలో అంటే ఈ మధ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మధ్య ప్రాచ్యంలో చాలా ముఖ్యమైన ప్రాంతం ఈ ఇజ్రాయేల్ పాలస్తీనా ప్రాంతం. ప్రపంచం మీద అమెరికా వాడు పెత్తనం చేయడం కోసం ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ 1990 తర్వాత ప్రపంచంలో వచ్చినటువంటి కమ్యూనిస్టు సోవియట్ రష్యా శిబిరం దెబ్బతిన్న తర్వాత నేడు ఇవాళ ఏకపక్షంగా అమెరికా వాడు జాత్యహంకారానికి పురుగొల్పుతున్నాడు. ప్రపంచం మొత్తం కూడా సామ్రాజ్యవాద దోపిడీ చేయబోతున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో నేడు ఇవాళ మనం చూసుకున్నట్లు ఇవాళ కూడా నీకు మోడీ చెబుతున్నాడు. ట్రంప్ చెప్పాడు ఏమని, మేము ఇరాన్ పైన ఏకపక్షంగా దాడి ప్రపంచ పటంలో ఇరాన్ అనేది లేకుండా చేస్తామంటున్నాడు. అట్లానే గాజాలో ఇప్పటి వరకు వాళ్ళ అధికార లెక్కల ప్రకారమే దాదాపు 15,000 మందిని చంపేశారు. వాళ్ళలో అనేక మంది పసిపిల్లలు ఉన్నారు. ఆహారం లేనటువంటి పరిస్థితి, దుర్భరమైన పరిస్థితుల్లో పాలస్తీనా ఉన్నది. ఆనాడు పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్కి ఇస్తుంటే మన భారత జాతిపిత మహాత్మా గాంధీ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా నీకు పాలస్తీనాకు న్యాయమైన మద్దతు మనం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఈ నెల 17వ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా సేవ్ పాలస్తీనా రక్షించండి ఒక పిలిపించి దాంట్లో ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రజానీకం విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పాలస్తీనాకి సంబంధించినటువంటి అంశాలు కొద్ది రోజులుగా పేపర్లో మీడియాలో మొత్తం చూస్తూ ఉన్నాం. దుర్మార్గమైన చర్య ఇక్కడ జరుగుతూ ఉంది. ఒక వందల సంఖ్యలో కాదు లక్షల సంఖ్యలోనే జనాభాని చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి మన భారతదేశ ప్రధాని కూడా ఎటు వెళ్ళని పరిస్థితి జనానికి కనిపిస్తుంది. కానీ ఇజ్రాయెల్కి సపోర్ట్గానే ఉంటుంది అనేటువంటిది మనకి కనిపిస్తున్నటువంటి విషయం. ఎవరైతే ప్రశ్నిస్తారో ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే మన దేశానికి వచ్చేటప్పటికి కూడా ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మనం చూస్తూ ఉన్నాం. ఎంతమందిని కట్టగట్టి చంపేస్తూ ఉన్నారో మామూలు కన్విషన్ల పేరుతో విపరీతంగా దాడులు చేసి పట్టుకుని చంపేసి ఎన్కౌంటర్ని కదలలుతూ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం శవాల్ని కూడా ఇవ్వకుండా హైకోర్టు ఇచ్చే తీర్పుల్ని కూడా పక్కకు పెట్టేసి అసలు లెక్క లేకుండా ఉంటున్నటువంటి స్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఇలాంటి చర్యల్ని మనం మన దేశంలో వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే పాలిస్తాన్ని మనం సపోర్ట్ చేస్తూ ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి దుర్మార్గమైన చర్యల్ని మనం వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ప్రతి భారతీయుడికి ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. అలాగే రేపు 17వ తారీఖున జరిగే కార్యక్రమాల్లో ఒక పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే కాకుండా విపరీతంగా ప్రజలు కూడా వాస్తవాలను అర్థం చేసుకుని ఆ కార్యక్రమంలో భాగస్వాములయ్యి ఇజ్రాయిల్ చర్యల్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే గొంతులు లేవవలసిన అవసరం ఉంది. అధికార పార్టీలు కూడా ఇష్టం వచ్చినట్టు చేయడం కాకుండా అది సామ్రాజ్యవాద దేశాలు కానివ్వండి లేకపోతే మన భారతదేశం అయితేనే కానివ్వండి దీన్ని మనం అడ్డుకోవాల్సిన అవసరం. ఏ పని చేయాలన్నా ప్రజలు వ్యతిరేకిస్తారు అనేటువంటి ఒక ఆలోచనలో వాళ్ళని పడేసే విధంగా మన గొంతులు ఉండాలి అనేది న్యూ డెమోక్రసీగా మేము భావిస్తున్నాం. రేపు 17వ తారీఖు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం గత 60 సంవత్సరాల కాలంలో అధీన విదేశాంగ విధానం అమలు చేసేది. దానిలో భాగంగానే ఈ 20 సంవత్సరాల పాటు పాలిస్తీనా దేశానికి మనం అండగా ఉండేవాళ్ళం. కానీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11 సంవత్సరాల కాలంలో పాలస్తీనాకు కాకుండా ఇజ్రాయెల్కి మద్దతు ఇవ్వటం ప్రారంభించాం. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఇజ్రాయెల్ చేస్తున్న దాష్టికాన్ని దుర్మార్గాన్ని అందరూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సైతం అనేకసార్లు నిర్మాణాలు చేసింది ఇజ్రాయెల్ చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా.
అమెరికా యొక్క అండదండలతో ఇజ్రాయెల్ చేసిన దుర్మార్గాలు చేస్తున్న నేపథ్యంలో మనం గతంలో పాలస్తీనాకి ఖచ్చితంగా అండగా ఉండే లైన్ కాకుండా గోడ మీద పిల్లివాటం లాగా ఒకవైపు ఇజ్రాయెల్కి ఇంకోవైపు పాలస్తీనాకి మద్దతు ఒకవైపు తీసుకోకుండా ఉంటా ఉన్నాం. ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్లే ఈరోజు ఇజ్రాయెల్ తన దుర్మార్గ దాష్టికాన్ని ఇరాన్ మీద కూడా ఈరోజు ఏకపక్ష దాడులు చేస్తూ ఉంది. అందుకని భారత ప్రభుత్వం కూడా పునరాలోచన చేయాలి. పాలస్తీనా ప్రజలకి అండగా ఉండాలి. ప్రపంచ దేశాలు దాదాపు 190 దేశాల్లో 144 దేశాలు ఈరోజు పాలస్తీనాకు అండగా ఉన్నాయి. అలాంటి పాత్ర భారత ప్రభుత్వం తీసుకోవాలి. అందుకనే పాలస్తీనాకు ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలు అండగా ఉన్నారు. ప్రపంచంలో ఉండే అందరు ప్రజలు పాలస్తీనాకు అండగా ఉన్నారు. భారత ప్రజలు కూడా అండగా ఉన్నారు. అందుకనే దానికి సింబాలిక్గా రేపు 17వ తారీఖున వామపక్ష పార్టీలన్నీ కలిపి పాలస్తీనాకి సంఘీభావంగా ప్రజలందరూ నిలబడాలని చెప్పి భారత ప్రభుత్వం మీద తీసుకురావడం కోసం సంఘీభావ కార్యక్రమం చేపడతా ఉన్నాం. దానిలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నాం.